నా అభిప్రాయం. రైట్, మొదటి ప్రశ్న చారి గారు. సార్, కేసీఆర్ అంటున్నారు మాది ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన అంటే కరెంటు లేకపోవడమా, వరి పంటలు ఎండిపోవడమా, రైతుల ధాన్యం కొనుక్కోకపోవడమా, ఇదా ప్రజాపాలన? మేము ఇల్లు కట్టాము, పొయ్యి పెట్టాము, కానీ వీళ్ళకి సరిదిద్దడమే రావట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు చారి, ఒకటి కేసీఆర్ గారు సరే, ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, ఆయన మాటల తీరు కొంతకాలం నడిచింది, ప్రజలు కూడా కొంతకాలం నమ్మినారు. వాస్తవంగా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ కెన్ ఫూల్ ఆల్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ ఆర్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్. ఇప్పుడు వాళ్ళ విషయంలో అదే నిజమైంది. మీరు రెండు విషయాలు చెప్పినారు. విద్యుత్ విషయంలో నేను చెప్తున్న ప్రాక్టికల్గా ఈ బీఆర్ఎస్ వాళ్ళ గోల్ ఎక్కువ, కానీ వాస్తవంగా విద్యుత్ విషయంలో మన ప్రభుత్వం గతం కంటే చాలా బెటర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు తెలంగాణ జోగ్రఫికల్ భాగంలో కానీ ఇప్పుడున్నంత విద్యుత్ ఉపయోగం ఎప్పుడూ ఎన్నడూ లేదు. నాకైతే ఎక్కడ కూడా విద్యుత్ ఉపయోగంలో డొమెస్టిక్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ ఎక్కడ సీరియస్గా లోటుపాటు ఉన్నట్లు నాకైతే అనిపించలేదు. ఇది వీళ్ళ గోల, అయ్యో కరెంటు లేదు. అసలు మరి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి అనిపిస్తుంది, కానీ సామాన్య ప్రజల్లో కరెంటు విషయంలో అసలు ఏమాత్రం కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను సగం టైం ఊర్లో ఉంటా, సగం టైం ఇక్కడ ఉంటా. ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మధ్య విస్తృతంగా తిరుగుతున్నా. ఎక్కడ కూడా విద్యుత్పై సమస్యలు నాకు అవపడలేదు. వీళ్ళు కృత్రిమంగా విద్యుత్ సమస్య ఉన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు ప్రొక్యూర్మెంట్ విషయం అన్నారు. నిన్న నేను ప్రొక్యూర్మెంట్ మీద, అంటే ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు గత సంవత్సరం ఇదే సమయం ఇదే రోజుల్లో జరుగుతున్న కొనుగోలు విషయంలో నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అరే అదేంది, మేము దిగిపోగానే అసలు ధాన్యం ఎవడు కొంటలేడు అన్నట్టుగా ఆ కేసీఆర్ మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జస్ట్ ఒక 2-3 లెక్కలు మేము ముందు వస్తా. ఈరోజు 25 అనుకుంటా కదా, 25వ తారీఖు. 23వ తారీఖున 23 ఏప్రిల్న లాస్ట్ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్, ధాన్యం కొనుగోలు కేంద్రం రాష్ట్రంలో తెరిచినవి 1320. ఈ సంవత్సరం 23 ఏప్రిల్ 24న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసింది 700, అంటే 7 రెట్లు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఎంత కొనుగోలు చేసినా కూడా చెప్తాం మీకు. ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఇదే రబీ పంటకి 1.98 lakh మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం. మేము మొన్నటి వరకు కొనుగోలు చేసింది 9.44 lakh మెట్రిక్ టన్స్. ఒకటి నేను మీకు మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా తెలియజేసుకున్నా, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి గింజ ఎంఎస్పి ఆర్ మోర్ కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఇంకోటి చెప్పాలి, చాలా ఇష్యూస్ చూస్తుంటారు కదా, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్,